రేపు శనివారం పంచమి చాలా అద్భుతమైన రోజు. ఈ రోజున మర్చిపోకుండా పచ్చకర్పూరంతో ఇలా చేసి చూడండి. 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఏంటంటేనండి, ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి. చాలా మంచి రిజల్ట్‌తో మీ జీవితం మారిపోతుంది. మీకు ఉండే కొన్ని రకాల డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలానే వచ్చేసి ఏంటంటే ధనం అంటే ఆకర్షించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అసలు శనివారం పూట కర్పూరంతో ఏం చేయాలి? ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అన్నమాట. అంటే దేవుళ్ళు పచ్చకర్పూరాన్ని అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. కర్పూరం అనేది ఏంటంటే గనకనండి, ఒక రకంగా చెప్పాలంటే మనం వెంకటేశ్వర స్వామికి ప్రసాదంలో కూడా ఒక పచ్చకర్పూరాన్ని అంటే నివేదన చేసి పెడుతూ ఉంటాము. కర్పూరంతో హారతి ఇస్తూ ఉంటాము. కర్పూరం ఏంటంటే గనక చాలా వరకు కూడా అనేక రకాల బాధల్ని సమస్యల్ని తీసేయడానికి, డబ్బుని రప్పించడానికి, ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తీర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా కర్పూరంతో ఈ పరిహారం చేయండి. శనివారం పంచమి వస్తే దాన్ని అద్భుత శక్తిగా పరిగణిస్తూ ఉంటారు. ఆ రోజుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. పంచమి తిథి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. కాబట్టి ఈ రోజున కర్పూరంతో ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. అలానే కాకుండా వారి యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళటానికి, దూసుకు వెళ్ళటానికి, ధనాన్ని రప్పించుకోవడానికి, అనేక రకాల సమస్యల్ని మనము తొలగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి. మనం ఏంటంటేనండి, శనివారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంట్లో ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని పూజ కార్యక్రమాలు చేసుకోవాలి. దీనితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటే చాలా మంచిది. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. ఈ రోజున ఈ విధంగా ఏంటంటే కనుక మనము వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పాటు ఎర్రటి పుష్పాలను సమర్పించేసి సంకల్పం చెప్పుకోవాలి. పిండి దీపం పెడితే చాలా మంచిది, లేకపోతే నార్మల్ దీపం కూడా పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా దీపారాధన చేసేసుకుని స్వామివారిని పూజించుకుని ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. చివరిలో పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలన్నమాట. ఈ రోజు పంచమి తిథి కాబట్టి తులసి కోటకి ఏంటంటే కనుకనండి, నీళ్లలో కొంచెం పచ్చకర్పూరాన్ని కలిపి ఆ నీటిని తులసి కోటకు సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేయటం, తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం, ఒక చిన్న పసుపు ముద్దని చేసేసి దానికి సంకల్పం చెప్పుకొని తులసి కోటలో పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందని చెప్పొచ్చు. స్వామివారి యొక్క దయతో కావచ్చు, స్వామివారి యొక్క అనుగ్రహంతో కావచ్చు, మనకేంటంటే ధనం రావటానికి, ధనం ఆకర్షించడానికి, ఆయన యొక్క అనుగ్రహంతో ఏంటంటే అప్పులు తీరటానికి, అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి ఈ కర్పూరం పరిహారం అనేది బాగా మనకు సిద్ధిస్తుందండి. కాబట్టి ప్రయత్నించండి. ఇక అలానే కాకుండా ఏంటంటే అందరి ఇళ్లలో పచ్చకర్పూరం అనేది ఉంటూనే ఉంటుంది కదా. పచ్చకర్పూరం ఒక రకంగా చెప్పాలంటే ధనాన్ని అంటే రప్పిస్తుంది, ధన ద్వారాలను తెరిపిస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, డబ్బు పరంగా ఉండే కొన్ని రకాల సమస్యల్ని తీర్చేస్తుంది అనమాట. మనం ఏదైనా సరేనండి పని కోసం బయటికి వెళుతున్నాము, అది చాలా ఇంపార్టెంట్ పని. ఆ పని ఎలాగైనా సరే జరగాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు కదా. కానీ జరగక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం బాధపడిపోతూ ఉంటాం కదండి. మధ్యలోనే ఆగిపోవటం, ఆ పని జరగకపోవటం, ఆ పనిలో కొన్ని ఆటంకాలు అడ్డంకులు రావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటివి రాకుండా ఏంటంటే కనుక పచ్చకర్పూరాన్ని ఆవునేతిలో ముంచి మనము వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి వెళ్ళాలి. అలా ఇవ్వటం వల్ల, అలా వెళ్ళటం వల్ల ఏంటంటే ఆ పనులు సక్సెస్ అవుతాయి. ఆ పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి. ఆ పనుల వల్ల మనకి ఏంటంటే కొంచెం లాభదాయకమే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి. ఇది శనివారం అనే కాదు, ఏ రోజైనా సరే చేసుకోవచ్చండి. ఏ రోజు చేసినా కానీ బాగా కలిసి వస్తుందన్నమాట. అందుకే మీరు ఏదైనా ఒక రోజు అంటే పని కోసం మనం బయటకు వెళ్తూ ఉంటాం, దానికి తిదివార నక్షత్రం అంటే ఏమి ఉండదు కదండి. ఆ రోజు కూడా ఈ పనిని మీరు చేయొచ్చు అనమాట. మీ ఇంట్లో అసలు పచ్చకర్పూరమే లేదనుకోండి, లేకపోతే శనివారం పూట పచ్చకర్పూరాన్ని ఇంటికి కొని తెచ్చుకోండి, చాలా మంచిది. ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహంతో ఏంటంటే ఇంకా మీకు సంపద చేకూరుతుంది. కర్పూరం ఇంట్లో ఉంటే చాలా మంచిదనమాట. ఎందుకంటే కర్పూరం మంచి వాసనను వెదజల్లుతూ ఉంటుంది కదండి. కర్పూరం ఖచ్చితంగా మనం ఏంటంటే ఇంట్లో పెట్టుకోవాలి. పచ్చకర్పూరం కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పుడే కూడా మనం తెచ్చుకోవాలండి. మన ఇళ్లలో ఖచ్చితంగా ఉండాలి. శనివారం అయితే దీపం పెట్టి తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేసి బలమైన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందని పురాణాలు చెబుతున్నాయి. కావున ఈ విధంగా ఆచరించండి. ఇక కర్పూరాన్ని తెచ్చుకున్న తర్వాత ఈ 4 చోట్ల కర్పూరాన్ని పెడితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ముందుగా కర్పూరం తీసుకుంటారు కదండి. తీసేసుకున్న తర్వాత అందులో నుంచి ఒక చిన్న ముక్క కర్పూరాన్ని తీసేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో నిరంతరం ఏంటంటే కనుక కర్పూరం ఉండాలండి. కర్పూరం ఉంటే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. అలానే కాకుండా కర్పూరాన్ని పూజ గదిలో పెట్టడం వల్ల అయితే మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా పూజ గదిలో ఒక చిన్న డబ్బా అంటే నార్మల్గా మనకు ఉంటూ ఉంటాయి కదండి, చిన్న చిన్న డబ్బాలు, అందులో వేసేసి పెడుతూ ఉండాలి. అలా పెట్టడం వల్ల పూజ గది అంటేనే దేవాలయంగా మనం పరిగణిస్తాము. అంటే దేవతలు అక్కడ నివసిస్తూ ఉంటారు. మన ఇంట్లోకి దేవతలు రావాలన్నా, దేవుళ్ళు రావాలన్నా పూజ గదిలో పచ్చకర్పూరాన్ని పెట్టుంచాలని పురాణమే
చెబుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న డబ్బాలలో వేసేసి మీరు బీరువాలో పెట్టుకోవచ్చు. అలానే కాకుండా పూజ గదిలో పెట్టుకోవచ్చు, లేదంటే వంటగదిలో కూడా పెట్టుకోవచ్చు. వంటగదిలో పెట్టడం వల్ల జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది, బీరువాలో పెట్టడం వల్ల ధనం వస్తుంది, పూజ గదిలో పెట్టడం వల్ల ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది. ఇలా ఇన్ని రకాలుగా కూడా ఏంటంటే కనుక మనకు ఈ పరిహారం సిద్ధిస్తుందన్నమాట. అందుకే చాలా మంది కూడా అండి బాగా కోటీశ్వరులు కావచ్చు, బాగా డబ్బుండే వాళ్ళు కావచ్చు, ఏంటంటే కర్పూరాన్ని ఎప్పుడు కూడా ధనం దాచే చోట పూజ గదిలో వంటగదిలో పెడుతూ ఉంటారు. వంటగదిలో ఎందుకు పెట్టాలండి అంటే కనుక వంటగదిలో జ్యేష్ఠాదేవి నివసిస్తూ ఉంటుంది కదండి. అక్కడ జ్యేష్ఠాదేవి ఉండకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి మనము అంటే వంటగదిలో పచ్చకర్పూరం పెట్టాలి. అలా పెట్టడం వల్ల అక్కడ కేవలం దేవతలు మాత్రమే సంచరిస్తూ ఉంటారు. మంచి వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఏంటంటే కనుక దుష్ట శక్తులు కావచ్చు, దుష్ప్రభావాలు కావచ్చు, ఇలా జ్యేష్ఠాదేవి కావచ్చు నివసించదు. ఎందుకంటే వారికి చెడు ఎక్కువగా ఇష్టం కాబట్టి చెడు ఉండే దగ్గర ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మంచి ఉండే దగ్గర దైవం ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా అండి ఆచరించండి. పూజ గదిలో పచ్చకర్పూరం ఎప్పుడు కూడా పెడుతూ ఉండండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బీరువాలో అండి ఖచ్చితంగా పచ్చకర్పూరం పెట్టాలి. బీరువాలో ఏంటంటే కనుక పచ్చకర్పూరం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తాకట్లో ఉన్న బంగారం మన దగ్గరికి చేరుతుంది. మన బీరువాలో ఉన్న బంగారం మన దగ్గరే ఉండటానికి అవకాశం ఉంటుంది. బీరువాలో నుంచి బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం ఒక రకంగా ఉపయోగపడుతుందన్నమాట. ఎలా అంటే కనుకనండి పచ్చకర్పూరం పొడిని మనము అంటే డబ్బు నగలు దాచే చోట అక్కడ చల్లుతూ ఉండాలన్నమాట. పచ్చకర్పూరం కొంచెం చేతిలో తీసుకొని చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా తీసుకొని చేతితో మెదపాలండి. మెదిపితే మనకు పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని ఏంటంటే కనుక మనం పెట్టుకున్న డబ్బు మీద మనం ఉంచిన కొంచెం బంగారం పక్క పొంటి అంటే దాని మీద చల్లకూడదు, బంగారం మీద కొంచెం సైడ్కి చల్లాలి. లేదంటే అక్కడ ఒక చిన్న ముక్కని అంటే పెట్టి వదిలేయాలి. అలా కూడా ఏంటంటే కనుక ధనానికి ధనం వస్తుంది. ధనం అంటే లక్ష్మీదేవి కదా, మంచి వాసన అలానే కాకుండా సువాసన వెదజల్లుతూ ఉంటే ఆ తల్లి అక్కడే ఉంటుంది కదా, ఇంకా అక్కడ నుంచి వదిలి వెళ్ళదనమాట. అలా ఉండటానికి కూడా డబ్బు మన దగ్గర అంటే స్టోర్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. మనం పెట్టుకున్న డబ్బు మన వృధా ఖర్చులు కూడా కొంచెం తగ్గించడానికి, వృధా ఖర్చులు అంటే అవ్వకుండా ఉండటానికి కూడా ఈ పచ్చకర్పూరం ఉపయోగపడుతుంది. చాలా వరకు కూడా అండి బీరువాలో ఈరోజు డబ్బు పెడితే రేపు తీయాల్సిన సిచ్యువేషన్ మనకు పరిస్థితి వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పెడతామా రేపు ఏదో ఒకటో సమస్య వస్తుంది, ఆ సమస్యకు తగ్గట్టుగా డబ్బు కావాలి. అది అంటే డబ్బు ఏంటంటే ఈరోజు పెట్టాం రేపు తీసాం, అసలు మా బీరువాలో డబ్బే ఉండదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇలా డబ్బు బంగారం పెట్టే చోట పచ్చకర్పూరం చల్లుతూ ఉండండి. లేదంటే పచ్చకర్పూరం ముక్క పెట్టండి. ఆ నోట్లు కూడా మనం లెక్క పెట్టేటప్పుడు పచ్చకర్పూరం వాసన వస్తూ ఉంటుందన్నమాట. అలా రావటం లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పరిహార శాస్త్రమే చెబుతుంది. కాబట్టి చాలా మంచి రిజల్ట్ని అయితే మనం పొందవచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి భార్యాభర్తల మధ్య గొడవలు జరగకుండా, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా, వారి మధ్య విభేదాలు రాకూడదు, అనుమానం ఉండకూడదు, వాళ్ళు చక్కగా ఉండాలి, వారి అంటే ఫ్యామిలీ కూడా బాగుండాలనుకుంటే మనం బెడ్రూమ్లో ఎప్పుడు కూడా మనకు విండోస్ ఉంటూ ఉంటాయి. అంటే మనకు నార్మల్గా విండోస్ కావచ్చు, కబోర్డ్ పైన కావచ్చు, కొంచెం పచ్చకర్పూరం ముక్కని అక్కడ వదిలేయాలి. అలా వదిలేయటం వల్ల ఏంటంటే గనక మనకు చెడు అనేది జరగదు, మంచి జరుగుతుంది. ఈ భార్యాభర్తల మధ్య అంటే చాలా వరకు కూడా గొడవలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి, అలాంటి వాటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అపార్థాలు తొలగిపోతాయి, అన్యోన్యంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రయత్నించండి. ప్రతిదీ కూడా అండి మీకు ఫలితం తెచ్చి పెడుతుంది, ఫలితాన్ని ఇస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. చేసిన తర్వాత మీరేంటంటే గనక తప్పనిసరిగా ఆశ్చర్యపోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కర్పూరమే కదా అనుకుంటాం, కానీ కర్పూరం కూడా అండి ఒక రకంగా చెప్పాలంటే పరిహార పరంగా ది బెస్ట్గా పనిచేస్తుంది. పరిహార పరంగా చాలా మంచి అంటే రిజల్ట్ ఇస్తుంది. చాలా వరకు కూడా అద్భుతాలను సృష్టిస్తుందన్నమాట. శనివారం పూట ఎవరైతే ఈ విధంగా పచ్చకర్పూరాన్ని ఈ 4 చోట్ల పూజ గదిలో, అలానే కాకుండా బంగారం దాచే చోట అంటే డబ్బు దాచే చోట బీరువాలో, అలానే కాకుండా ఏంటంటే కనుక మీ వంటగదిలో, అలాగే వచ్చేసి మీరు మీ బెడ్రూమ్లో అంటే కబోర్డ్లపై కానీ లేదంటే ఇలా ఏంటంటే కనుక విండోస్ దగ్గర కానీ పెట్టుకుంటే చాలా మంచిది, చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. ఈ 4 చోట్ల పెడుతూ ఉండాలి. కర్పూరం అంటే గాలి కారిపోతూ ఉంటుంది. పచ్చకర్పూరం కొంచెం ఏంటంటే కనుక తొందరగా అయిపోతూ ఉంటుంది కదా, పెట్టుకుంటూ ఉండాలి. లేదంటే మీకు ఒకవేళ వంటగదిలో పెట్టడం ఇష్టం లేదనుకోండి, మీరు నార్మల్గా మీ ఇంటి హాల్లో కూడా ఒక చోట కనిపించకుండా పెట్టొచ్చు. అలా కూడా ఫలితం వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు కదండి, అలా వచ్చినప్పుడు కూడా ఏంటంటే కనుక వారి యొక్క చెడు చూపు అనేది మన ఇంటిపై పడకుండా, మనకి ఏది చెడు జరగకుండా, మన ఇల్లు మనకు అనుకూలించి, మన ఇంట్లో ఉండే దైవం మనతోనే ఉండి మనకు అంటే చాలా వరకు కూడా బలం, అలాగే కాకుండా ధైర్యంతో మనని ఇంకా ముందుకు అంటే పంపించడానికి, ఇంకా మనకు ముందుకు అంటే తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హాల్లో కూడా పచ్చకర్పూరం పెట్టుకోవచ్చు. అలా కూడా ఫలితం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక శనివారం పూట అండి పూజ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత చిన్న ముక్క అంటే కర్పూరం తీసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవాలి. అలా పెట్టుకుని మనం పూజించుకుని ఆ చిన్న కర్పూరం ముక్క ఉంటుంది కదా, అది తీసేసుకుని మనం ఏం చేయాలంటే కనుక పర్సులో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల పర్సు ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది. డబ్బు అనేది ఎప్పుడు కూడా పర్సులో మనకు కనిపిస్తుంది, మన కంటికి అంటే కనిపిస్తుంది.
కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా కూడా మనకు ఫలితం వస్తుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించవచ్చు. శనివారం పూట మనం ఏంటంటే గల్లాపెట్టెలో కూడా పచ్చకర్పూరం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒక చిన్న అంగుళం ముక్క పచ్చకర్పూరం తీసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకుని పూజ చేసుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ పచ్చకర్పూరాన్ని తీసేసి మనం ఏంటంటే కనుకనండి ఒక వస్త్రంలో కట్టేసి దాన్ని మనము వ్యాపారం చేసే స్థలాలు అంటే మీకు ఏ వ్యాపారం ఉంటుందో అక్కడ కూడా మీరు పెట్టొచ్చు అనమాట. అలా కూడా ఫలితం ఉంటుంది. ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహంతో వ్యాపారం ఏంటంటే కనుక చాలా చక్కగా సాగుతుంది. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు నవి రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక అలానే కాకుండా ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది కూడా ఏంటంటే కనుక ధనానికి ధనంతో పాటు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకు చాలా వరకు కూడా మంచి రిజల్ట్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చండి. ముందుగా ఏంటంటే కనుక వ్యాపార సంస్థలండి ఎప్పుడు కూడా మనం క్లోజ్ చేసేటప్పుడు శనివారం పూట మర్చిపోకుండా ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని ఆ 4 కర్పూర బిళ్ళల్ని చేతిలో పట్టుకొని వ్యాపారం చేసే స్థలాలు మొత్తం తిరగాలి. అలా తిరిగిన తర్వాత ఏంటంటే కనుక ఆ కర్పూరాన్ని తీసుకొచ్చి వ్యాపారం చేసే అంటే ఇప్పుడు మన కిరాణం షాప్ కావచ్చు, బట్టల షాపు కావచ్చు, లేదంటే కనుక ఇంకా మిగతా షాపులు ఏ ఉన్నా పర్వాలేదు, ఏ షాప్ అయినా పర్వాలేదు, ఆ షాప్ నుంచి బయటకు వచ్చి అంటే మీరు ఆ షాపుని మూసేసిన తర్వాత ఆ షాపు ముందు ఈ 4 కర్పూర బిళ్ళలు పెట్టి కాల్చండి. ఇలా కాల్చడం వల్ల ఏంటంటే కనుక చాలా మంది కూడా మన వ్యాపారం బాగుంటే కుళ్ళుకుంటారు. అలానే ఏంటంటే మన వ్యాపారం సాగవద్దని మనకి ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలిగిస్తుంటారు కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కావాలంటే చేసుకోండి. ఇది మనకు ఏంటంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. వ్యాపారానికి సంబంధించి చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెట్టడం జరుగుతుందని మనకు చెబుతుంది. ఇదేంటంటే కనుక ఎక్కువగా మార్వాడీస్ అలానే కాకుండా బాగా అంటే డబ్బుండే వాళ్ళు బంగారం షాపులు ఇలా ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ప్రయత్నిస్తారనమాట. మీరు కూడా ఒకసారి ఆచరించండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇక తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం శనివారం పూట ఒక రావి ఆకుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక కాస్త పచ్చకర్పూరం 5 రూపాయల బిల్ల పెట్టండి. పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి ఇష్టం, 5 రూపాయల బిల్ల లక్ష్మీదేవికి ఇష్టం. ఈ 2 కలిపి మనం ఏంటంటే కనుక పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు పెడతాం. అలా పెట్టేసిన తర్వాత సంకల్పం చెప్పుకుంటాం. డబ్బు రావాలని, చక్కటి ఐశ్వర్యం కలగాలని, మంచి అభివృద్ధి ఉండాలని, మనం కూడా అందరిలాగే కోటీశ్వరులాగా మారాలని ఇలా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత అదేంటంటే కనుక రావి ఆకుతో సహా అండి మీరు ఒక వస్త్రంలో కట్టుకోవచ్చు. ఒక పాలిథిన్ కవర్స్ ఉంటూ ఉంటాయి కదండి, జిప్లక్ బ్యాగ్స్ అంటాం, చిన్న చిన్నవి, అందులో పెట్టేసి బీరువాలో పెట్టుకోవచ్చు. బీరువాలో ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి మన బీరువాలోకి ఆకర్షిస్తుంది. ఆ తల్లి మన యొక్క గడప దాటి బయటికి వెళ్ళదు. కుబేర స్థానంగా బీరువాని భావిస్తాం కాబట్టి అక్కడ ఈ విధంగా మనం పెట్టడం వల్ల అయితే ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా మీరు మంచి రిజల్ట్ని చూసి కూడా ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. శనివారం పూట ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ని చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పచ్చకర్పూరమే కదా అనుకోకండి, పచ్చకర్పూరంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ప్రయత్నించండి.